వీకెండ్ ఆపై బర్త్డే పార్టీ ఎంజాయ్కి ఆకాశమే హద్దయిపోయింది. ఎంజాయ్మెంట్ వరకు అయితే పర్వాలేదు, కానీ ఆ ఎంజాయ్మెంటే ప్రాణాలు తీసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్స్ నే మనం చూస్తూ ఉంటాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కారు అదుపు తప్పి కరెంటు పోల్ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులను హయత్ నగర్ మండలం కుంటూరుకు చెందిన భార్గవ్, సైనిక్పురికి చెందిన వర్షిత్ గా గుర్తించారు. గాయపడ్డ ప్రవీణ్ యాదవ్, దినేష్ అనే యువకులను ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ మాదాపూర్లోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్న వీరంతా ఘట్కేసర్ సమీపంలోని ఒక ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మద్యం సేవించి మితిమీరిన వేగంతో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఏదిలాబాద్ గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒక స్నేహితుడి బర్త్డే కోసం మరికొంతమంది స్నేహితులు అటెండ్ అయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఘటన జరిగినటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాము. ఇక్కడే విహారీ ఫామ్ హౌస్ అని ఒక ఫామ్ హౌస్ ఉంది. యాక్సెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించినటువంటి 8 మంది స్నేహితులు ఒక బర్త్డే పార్టీకి అటెండ్ అవ్వారు. అయితే తిరుగు ప్రయాణంలో ఒక్కసారిగా కూడా వాళ్ళు మద్యం మత్తులో ఉండడము, ముందుగా ఇక్కడ ఒక పోల్ని ఢీకొట్టారు. ఢీకొట్టిన తర్వాత మరొక పోల్ని ఢీకొట్టి ఆ తర్వాత కారు పల్టీ కొట్టింది. అయితే 2 కార్లలో కూడా ఈ స్నేహితులంతా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ క్రేటా కారులో ప్రయాణిస్తున్నటువంటి దినేష్, ప్రవీణ్, వర్షిత్, భార్గవ్ ఈ 4 కూడా ఆ కారులో ఉన్నారు. మనం చూస్తున్నాం అంటే పోల్ సైతం కూడా కింద ఉన్నటువంటి మొత్తం కూడా ఏదైతే పోల్లో ఫిక్స్ చేసి ఉంచుతారో భూమి లోపల అదంతా కూడా మొత్తం బేర్ చేసుకొని ఆ పోల్ సైతం కూడా కింద పడినటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రమాదం ఎంత స్థాయిలో జరిగింది అనేది. అయితే దీన్ని అన్ని కోణాల్లో కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో అసలు మాట్లాడిద్దాము. చెప్పండి, ఒక యాక్సిడెంట్ జరిగింది, 2 చనిపోయారు. చూస్తుంటే ఎక్కడికెక్కడ కూడా ఢీ కొట్టుకుంటూ వచ్చి పొదల్లోకి దూసుకెళ్ళినటువంటి పరిస్థితి, ఏం చెప్తారు? మేడం, నా పేరు వేమల జనార్దన్, మాది పక్క విలేజే. అయితే నేను ఇప్పుడు యాక్సిడెంట్ అయినా కొంచెం తెలిసాను, రాత్రి అయిందంట, చూద్దామని వచ్చేవారు. కాకపోతే ఇక్కడ బర్త్డే పార్టీలు అని కొంచెం విచ్చలవిడిగా ఫామ్ హౌస్లు అవి ఎక్కువ అయిపోయినాయి. అంటే పర్మిషన్ ఉన్నాయా లేవో తెలియదు. తాగుడు చేసుడు వచ్చి ఇక్కడ ఏదో నైట్ వచ్చి జరిగిందంట. మేము చెప్పాలంటే ఫామ్ హౌజులతోని బర్త్డే పార్టీలు డబ్బు ఎక్కువ డబ్బాలు తాగినా కానీ ప్రమాదానికి గురైపోయారు. ఫామ్ హౌజులతోని ఇదంతా జరిగిందని మేము అనుకుంటున్నాము. రీసెంట్గా కూడా మా ఫ్యామిలీలో ఒకరు చనిపోయారు మేడం. ఇదే టర్నింగ్లో ఒకరు చనిపోయారు. 40 రోజులు హాస్పిటల్లో ఉండి కామినెల్లో దాదాపు 50 లక్షలు ఖర్చు పెట్టి చనిపోయారు. ఇది చాలా డేంజరస్గా ఉంది. చెట్లు చూడండి, ఆ చెట్లను పట్టించుకునే నాదుడు లేడు. ముందర ఇలాంటి టర్నింగ్లు చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ చెట్లు నరికేసి ఇలాంటిది ఎవరి కుటుంబంలో కూడా జరగకుండా ఉండాలని మీ టీవీ9 ద్వారా తెలియజేసుకుంటాం. మొత్తానికి ఇది పరిస్థితి. అంటే ఒకవైపు ఈ రోడ్డుకు సంబంధించినటువంటిది ఒకటి చిన్నగా ఉండడము, అట్ ది సేమ్ టైం ఒకవైపు చెట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఎవరైనా ఈ విధంగా మద్యం సేవించి లేదంటే స్పీడ్గా వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా కూడా రోడ్డు ప్రమాదాల బారిన పడుతూనే ఉన్నారు. కానీ ఈ ఇన్సిడెంట్కి సంబంధించి పర్టికులర్గా వాళ్ళు మద్యం సేవించి అత్యంత వేగంగా వచ్చి ఈ విధంగా ప్రమాద బారిన పడ్డారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. విడిచెల్లి సురేష్తో కలిసి జ్యోతి టీవీ9 హైదరాబాద్.